అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరిమణులారా, మనము 2 రోజుల నుంచి మనము వార్తల్లో చూస్తున్నాము. భయంకరమైన అగ్ని అమెరికాలో వ్యాపించింది. ఎన్నో వేల, కొందరు 10,000 ఇళ్ళు అంటున్నారు, కొందరు 15,000 ఇళ్ళు దగ్ధమయ్యాయి. మరియు వాటితో పాటు ఎన్నో చెట్లు, చేమలు, ఆ తర్వాత అడవులు ఇలా దగ్ధమయ్యాయి, అగ్నికి ఆహుతి అయ్యాయి అని మనం వింటున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఇది మనందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే అల్లాహ్తో మనం దువా చేయాలి. అల్లాహ్ ఇటువంటి ఆపదల నుండి, విపత్తుల నుండి మన అందరినీ రక్షించుగాక. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక హాలీవుడ్ నటుడు జేమ్స్ వుడ్స్ గాజాలో యుద్ధ విరమణ అవసరం లేదు, కిల్ దెమ్ ఆల్, అందరినీ చంపేయండి అని ట్వీట్ చేశాడు. అంతకు ముందు అతను చేసిన ట్వీట్ ఏంటంటే, నో సీజ్ ఫైర్, నో కాంప్రమైజ్, నో ఫర్గివ్నెస్, కిల్ దెమ్ ఆల్. పాలెస్టీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయండి అని ట్వీట్ చేశాడు. చూడండి సోదరులారా, ఇప్పుడు మనము ఫొటోస్ కనుక చూసినట్లయితే గాజా మరియు లాస్ ఏంజలీస్ అవి రెండు కూడా శిథిలమైపోయి ఉన్నాయి. సిటీలు, గ్రామాలు ఇలా శిథిలమైపోయి ఉన్నాయి, అగ్నికి ఆహుతి అయ్యి. రెండిట్లో ఎలాంటి తేడా లేదు. అయితే జేమ్స్ వుడ్స్ ఎవరైతే ఉన్నారో అతని ఇల్లు కూడా కాలి బూడిదైపోయింది. అతను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏడుస్తూ చెప్తున్నాడు, నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను మరియు నా ఇల్లు నా కళ్ళ ముందరే కాలి బూడిదైపోయింది అని ఏడుస్తున్నాడు. I posted this on X, but Sarah was on with her 8-year-old niece last night. She came out. I'm sorry. Just, one day you're swimming in the pool and the next day it's all gone. But she came out with her little Yeti piggy bank. చూడండి సోదరులారా, మనము ఇతరులు ఆపదల్లో ఉంటే, ఇతరులు ఎవరైనా విపత్తులో ఉంటే వారిని చూసి ఆనందించకూడదు, వారిని చూసి సంతోషపడకూడదు, మరియు వారిని ఇంకా అదే స్థితిలో ఉండాలి, ఇంకా అంతకన్నా ఎక్కువ చెడ్డ స్థితిలో ఉండాలి అని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పరిస్థితి ఎప్పుడు చేంజ్ చేస్తాడో, ఎప్పుడు మారుస్తాడో మనకు తెలియదు. అందుకని చెరపకురా చెడదవు అనే ఒక సామెత ఉంది. అందుకని ఎప్పుడు కూడా మనము ఇతరుల గురించి మంచినే కోరుకోవాలి. చెడు లేదా వారు ఆపదలో ఉంటే, విపత్తులో ఉంటే వారి కొరకు ప్రార్థించాలి అల్లాహ్తో తప్ప వారు ఇంకా నాశనం కావాలి అని ఎప్పుడు కూడా కోరుకోకూడదు సోదరులారా. మన శత్రువైనా సరే, మిత్రుడైనా సరే, ఎవరైనా సరే అందరి గురించి మనము మంచినే కోరుకోవాలి. ఎందుకనంటే మనము ఇతరుల కొరకు మంచి కోరితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కొరకు కూడా మంచినే కోరుతాడు. అందుకని సోదరులారా, ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, లాస్ ఏంజలీస్ లో, అమెరికాలో ఏదైతే భయంకరమైన అగ్ని వ్యాపించిందో, ఎన్నో వేల మంది నిరాశ్రులయ్యారో, లక్షల మంది నిరాశ్రులయ్యారో వారిని చూసి ప్రపంచమంతా తల్లడిల్లిపోతుంది. కానీ అదే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ 2023 అక్టోబర్ నుండి ఇప్పటి వరదాకా కూడా గాజాలో పాలస్తీనీయులను ఊచకోతకొస్తున్నారు, చంపుతున్నారు. వారిని హాస్పిటల్లో కానీ, స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా బ్రతకనివ్వకుండా చంపినా కానీ ప్రపంచమంతా కూడా నోరు మూసుకొని కూర్చుంది. మరియు చాలా మంది ముస్లింలను ద్వేషించేవారు సంతోషం వ్యక్తం చేశారు, ఆనందం వ్యక్తం పరిచారు, మరియు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. సోదరులారా, ఇది ఎంత హీనమైన చర్య, హేయమైన చర్య ఆలోచించండి. మరి ఇప్పుడు అదే పరిస్థితి అమెరికన్స్కి వచ్చినప్పుడు బాధపడుతున్నారు. తప్పకుండా బాధపడాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ద్వంద్వ వైఖరి పాటించకూడదు. ఎప్పుడైనా కానీ ఒకే రీతిలో ఉండాలి. మనము ప్రతి ఒక్కరి కోసం మంచినే కోరుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కరుణించుగాక, మనందరినీ తన కారుణ్య ఛాయలోకి తీసుకునుగాక, మనందరికి సన్మార్గం చూపుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.